అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ నెల 14వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2020 సంవత్సరం. తిది ద్వితీయ నక్షత్రం స్వాతి, కర్ణం, కాలువపక్షం, శుక్లపక్షం, యోగం, వజ్ర, రోజు సోమవారం. జన్మరాశి తులారాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:35 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 12 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:33 నుండి 9:09 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:45 నుండి 12:21 వరకు ఉంటుంది. ఈరోజు దుశ్శల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి దిన సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అవుతుంది. ఈరోజు అప్పులు చేసే వారికి వాటిని తిరిగి చెల్లించటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. మీరు కొద్ది మంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వాళ్ళ కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాని కానీ మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు. ఇట్లా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీరు భాగస్వామితో గడుపుతారు. ఈరోజు ధనవ్యయ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు, రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు, ఒత్తిడి పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాలు యుద్ధంలో చిక్కుకోవచ్చు. ప్రత్యేకించి వారి పనుల ప్రాంతంలో వారి సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలు రావచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ ప్రయోజనాలు సంరక్షించాల్సి రావడం వల్ల అలా చేయడానికి వెనకాడరు. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు మరీ ముఖ్యంగా ఎస్టేట్లో కొత్త భాగస్వామి ఒప్పందాలకు సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరి ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లేదా ఇతను కోరుకున్న వ్యాపారవేత్తలకు ఇది అనుకూలమైన రోజుగా ఉండబోతుంది. పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళని నిజం చేసుకునే అవకాశం ఉన్నది. ప్రేమ అన్ని ఇతర పరులకు అతీతం, కానీ ప్రేమ తాలూకా ప్రాముఖ్యం ఇంద్రియాన్ని ఈరోజు మీరు అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడా గట్టినాల్సిన అవసరం ఉన్నది. ఆఫీసులో ఈరోజు మీరు చేసే పని దానివల్ల మీ సీనియర్ అధికారులను ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది. మీరు బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. ప్రయాణ కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యలు మళ్ళా వాయిదా పడుతుంది. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్న వారికి బోల్డంత మరుపురాని సమయం గడపగలుగుతారు. డబ్బు సంపాదన కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు బయటించి ప్రయోజనం పొందండి.
ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన చుట్టాలు రావడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివల్ల అది మరింత దిగజారవచ్చును. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పురోబలాలు మరి తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమటయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలరు. అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ని ఎల్లప్పుడైనా రుచి చూసారా? మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపించబోతుంది. మీరు ప్రమోషన్స్ పొందవచ్చు, అలాగే మీ కష్టపడి స్వభావం రివార్డు పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదాని లేదా అని ఆలోచించవద్దు, అది మీకు రాను రాను లాభదాయకమైనదని తెలుస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు మరియు కార్యసభ్యుల ప్రాథమికులు కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించిన ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ సాంకేతిక వెతుకులకు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలల్ని నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టూకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి నిరంతరం మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజును ధరించాలి. తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అస్సలు అశ్రద్ధ చేయవద్దు. చేసే పనుల్లో ఉత్సాహం పెరుగుతున్నా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైన ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. బంధువులతో పొరపచ్చాలు తొలగును శుభకారం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క రంగాల్లో శుభ ఫలితాలు ఏర్పడడం, విశేషమైనటువంటి కృషితో అనుకున్న పని సాధిస్తారు. ఓడించినటువంటి తనకన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. తోటి వారిని కలుపుకుపోవడం ద్వారా విజయం చేకూరుతుంది. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. శుభ సమయం అని చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్రంగా విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. అదేవిధంగా దైవబలం అనుకూలంగా ఏర్పడుతుంది. మీకు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా మెరుగుపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ యొక్క
కృషి ప్రాలిస్తుంది. అధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు, కురిపిస్తారు. అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. మిశ్రమ కాలమని చెప్పుకోవచ్చు. లక్ష్యాలను సాధించడం కార్యక్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.